హాయ్ అందరికీ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. మీరు బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా పేరు అనిత. వెల్కమ్ టు అవర్ ఛానల్ అనిత రక్షిత్ తెలుగు బ్లాగ్స్. సో టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఎక్కడ కూడా ల్యాగ్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. అసలు నాకు అర్థం కాని విషయం ఏంటిదంటే, ఇప్పుడు క్రియేటర్స్ అందరూ ఇప్పుడిప్పుడే వస్తున్నారు మాలాగా తెలుగు వాళ్ళు. ఏదో సాధించాలి, మాకు హిడెన్ టాలెంట్ ఏదో ఉంది, దాన్ని మేము బయటికి తీయాలి, మాకంటూ ఒక గుర్తింపు కావాలి అని చెప్పి ఇప్పటి నుంచి అందరు యూట్యూబ్ స్టార్ట్ చేసుకుంటూ వస్తూ ఉన్నాం. ఇప్పుడు యూట్యూబ్ రూల్ ప్రకారం ఏంటిది, 4000 వాచ్ అవర్స్ కంప్లీట్ అవ్వాలి, లేకపోతే 3 మిలియన్ కంప్లీట్ అవ్వాలి కదా, 3 లేదా 10 మిలియన్ 1000 వాచ్ అవర్స్ కంప్లీట్ కావాలి. ఇది యూట్యూబ్కున్న రూల్. నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి 3 ఇయర్స్ అవుతుంది. కానీ నాకున్న డౌట్స్కి, కన్ఫ్యూషన్స్కి, లేజీనెస్కి, టైం వీలవ్వకపోవడానికి అండ్ కిడ్కి, ఇంట్లో వర్క్కి, నా ప్యాషన్కి, వీటన్నిటి వల్ల నేను వీడియోస్ ల్యాగ్ చేసుకుంటూ నేను పోస్ట్ చేసుకుంటూ వస్తున్నాను. నేను అగ్రి చేస్తా, టోటలీ మిస్టేక్ అనేది నా వైపు నుండే ఉంది. నేను అగ్రి చేయనంటూ ఏం లేదు. కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసుకుంటూ వెళ్తే డెఫినెట్గా మనం అనేది సక్సెస్ అవుతాం. ఓకే, ఇప్పుడు ప్రాబ్లం ఏంటిది, 4000 వాచ్ అవర్స్ ఉన్నప్పుడే నేను ఇంకా బ్రేక్ చేయలేకపోతున్నాను. నేను కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసుకుంటూ వెళ్తూ, ఎవ్రీడే పోస్ట్ చేసుకుంటూ, క్వాలిటీ ఆఫ్ కంటెంట్ ఇచ్చుకుంటూ వెళ్తున్నా కూడా నేను ఇంకా అసలు 4000 వాచ్ అవర్స్ కంప్లీట్ చేయలేకపోతున్నాను. కానీ యూట్యూబ్ కొత్త రూల్ ఏం తీసుకొచ్చింది తెలుసా, 8000 వాచ్ అవర్స్. ఏంటి డబల్, 8000 వాచ్ అవర్స్, 20 మిలియన్ వ్యూస్ ఉండాలంట షార్ట్స్కి. ఎక్కడి నుండి తీసుకొస్తాం అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉన్న 4000 వాచ్ అవర్స్కే దిక్కలేదు, 10 మిలియన్ వ్యూస్కే దిక్కలేదంటే 8000 వాచ్ అవర్స్ అంటే అసలు ఎలా రా, హౌ ఇట్స్ పాసిబుల్? నాకు తెలిసి ఎవరెవరో యూట్యూబ్ ఛానల్ అందరు స్టార్ట్ చేస్తున్నారని చెప్పి చాలా టఫ్గా ఇవ్వాలి, ఏ క్రియేట్స్ రాకూడదని చెప్పి ఇచ్చినట్లుంది. నిజంగా చెప్తున్నా. లేకపోతే ఎవరైనా ఇంత వాచ్ అవర్స్ పెడతారా అండి? ఎంత కష్టం ఉంటుందో ఒక్కసారి థింక్ చేయాలి కదా. మీరు పెట్టే రూల్స్ ఎలా ఉండాలంటే, ఎంకరేజ్ కావాలి, మేము మోటివేట్ కావాలి. అరే వీళ్ళు మన కోసం ఇంత చేస్తుంటే మనమేందిరా అన్నట్టు ఉండాలి. అంతేగాని మీరు 8000 వాచ్ అవర్స్ అంటే, అమ్మా 8000 వాచ్ అవర్సా దేవుడా, ఇంపాసిబుల్ అసలు. నాకైతే ఇప్పటి వరకు నేను చేసింది అలా వేస్ట్ అనిపిస్తుంది. ఇంకొక విషయం ఏంటిదంటే, ఈ రూల్ ఎప్పటి నుండి స్టార్ట్ అవుతుందంటే February 28న 7న స్టార్ట్ అవుతుంది. యూట్యూబ్ వాళ్ళు రూల్ అనేది వాళ్ళ దీంట్లో పోస్ట్ చేస్తారు. పిక్చర్స్ కావాలంటే నేను ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను, చూసుకోవచ్చు మీరు. ఇక్కడ నేను స్క్రీన్ పైన వేస్తున్నాను. వామ్మో, అసలు ఎలా మేము బ్రేక్ చెయ్యాలి? ఇప్పుడు నాకున్న టైం అంతా ఏంటిది, ఇంకొక 4 మంత్స్ ఉంది పట్టమంటే, 3 మంత్స్లో నేను కంప్లీట్ చేయకపోతే నాకు డబల్ పడుతుంది. నేను చేసినటువన్నీ లాస్ట్ 90 డేస్లో, అంటే లాస్ట్ 90 డేస్లో, 90 డేస్ ముందు నుండున్న రూలే, ఆ లాస్ట్ 90 డేస్లో 8000 వాచ్ అవర్స్, 20 మిలియన్ వ్యూస్ షార్ట్స్ కంటే, వాచ్ అవర్స్ లాంగ్ వీడియోస్కి, వ్యూస్ షార్ట్స్కి. ఎలా హౌ ఇట్స్ పాసిబుల్ రే? నాకైతే అస్సలు అర్థం కావట్లేదు గైజ్. నిజంగా ప్లీజ్ నేను కోరుకునేది ఏంటిదంటే, యూట్యూబ్ టీం అందరికీ, యూట్యూబ్లో ఎవరైతే టీం ఉన్నారో వాళ్ళందరికీ కోరుకునేది ఏంటంటే, దయచేసి ప్లీజ్ కొంచెం తగ్గించండి. ఒక 5000 అయినా అంటే ఏమో అనుకోవచ్చు, కానీ 8000 ఏందబ్బా మరి అసలు. నిజంగా మాకు ఇంకంతే, మా జీవితం మొత్తం పెట్టినా కూడా మేము చేయలేమేమో. ఏమో మీ అలగరితం ఎలా వర్క్ అవుతుందో తెలియదు. మేము పెట్టే క్వాలిటీ కంటెంట్, నేను ఫోకస్ ఎఫర్ట్స్ అన్నీ వేసి వీడియో తీస్తుంటే ఏ ఒక్క వీడియోకి కూడా అస్సలు పోవట్లేదు. సిల్లికి వేసేవన్నీ వెళ్ళిపోతుంది. నా ఛానల్లో చూసుకోవచ్చు మీరందరూ. మ్యాగీ వీడియో చేశాను, మ్యాగీ వీడియో అయితే విపరీతంగా వెళ్ళిపోయింది. 1 lakh పైన పోయింది, 1,30,000 వరకు పోయింది. అదే నేను ఫోకస్ ఎఫర్ట్స్ అన్నీ వేసిన వీడియోలు అయితే అస్సలు పుష్యగా అని అంటున్నాయి. ఇలా అయితే ఎలారా చెప్పండి, నాకైతే అస్సలు అర్థం కావట్లేదు. ప్లీజ్ నేను కోరుకునేది ఏంటిదంటే, యూట్యూబ్ అలగ్రితం, యూట్యూబ్ టీమ్, యూట్యూబ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ నేను కోరుకునేది ఒకే ఒకటి,
న్యూ క్రియేటర్స్ కానీ న్యూ యూట్యూబర్స్ కానీ మాలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ హెల్ప్ చేయాలి అని మీరు అనుకుంటున్నట్లయితే ప్లీజ్ దయచేసి 8,000 వాచ్ అవర్స్ ఏదైతే ఉందో అది తీసేయండి. అంత మేము అసలు బ్రేక్ చెయ్యలేమబ్బా, ప్లీజ్ అర్థం చేసుకోండి. డబల్ చేస్తే ఎలా చెప్పండి, మేము కూడా పైకి రావాలి కదా. సో అదనమాట మా క్రియేటర్స్ అందరికీ మీ నుండి ఒక మంచి ఫీడ్బ్యాక్ అండ్ డెసిషన్, ఇది ఫైనల్ డెసిషన్ కాకుండా, మీరు తీసుకుంది ఫైనల్ డెసిషన్ కాకుండా మీరు మళ్ళీ డెసిషన్ మార్చి అనౌన్స్ చేస్తారని నేను నిజంగా నా హార్ట్ఫుల్గా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అండ్ నా వీడియో ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ చేయండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నా వీడియో మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఫార్వర్డ్ చేయండి. క్రియేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మనం అందరం కలిసి వాళ్ళని ఒక చిన్నది కాదు పెద్ద రిక్వెస్ట్గా అడుగుదాము. చూద్దాం వాళ్ళ తరపు నుండి ఏమొస్తుంది అనేది. మనం అందరం కలిసినా కూడా ఇట్స్ లైక్ వాళ్ళ వరకు రీచ్ చేయగలం అని అనుకుంటున్నాను నేను. సో ప్లీజ్ డూ షేర్. నా వీడియో కాకపోయినా మీరు వీడియో చేసి ఆ వీడియోనైనా వైరల్ చేయండి. 8,000 వాచ్ అవర్స్ అంటే ఇంపాసిబుల్, అసలు ఇంపాసిబుల్. మన వంతు ప్రయత్నం మనం చేద్దాం, అది వాళ్ళ వరకు రీచ్ అయ్యి వాళ్ళ డెసిషన్ చేంజ్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అండ్ మన ఛానల్లో డైలీ వ్లాగ్స్, ఇలాంటి వీడియోస్ కానీ డైలీ షార్ట్స్, బ్యూటీ టిప్స్, బేబీ కేర్, హౌస్ కేర్ టిప్స్ ఆల్ ఇన్ వన్ వీడియోస్ అయితే వస్తాయి. సో తప్పకుండా మన వీడియోస్ అయితే చూస్తుండండి. ఎవ్రీడే 3 షార్ట్స్ వస్తాయి, డైలీ మినీ బ్లాగ్. అండ్ లాంగ్ వీడియోస్ వీక్లీ 2 or 1 పోస్ట్ చేస్తూ ఉంటాను అన్నమాట. నా వీడియో ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. చిన్న లైక్ ఇవ్వచ్చు కదా. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ థ్యాంక్ యూ.